తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టాంకామ్ అనే సంస్థ హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ సమీపంలో మల్లేపల్లి ఐటీఐ ఆవరణలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ శాఖ వారు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రిక్రూట్మెంట్ లైసెన్స్ తీసుకుని టాంకామ్ను స్థాపించారు. గల్ఫ్తో సహా మలేషియా, జపాన్, జర్మనీ, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు కార్మికులు, ఉద్యోగులు, అన్ని రకాల సిబ్బందిని పంపిస్తున్నారు. ప్రవాసీ సంఘాల ప్రతినిధుల బృందం ఆగస్టు 6వ తేదీన టాంకామ్ను సందర్శించారు. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, మాజీ ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ నాయకత్వంలో ప్రముఖ గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీమరెడ్డి, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, కువైట్ ఎన్ఆర్ఐ కళ్యాణి చొప్పల, అబుదాబి ఎన్ఆర్ఐ ప్రియా సింగిరెడ్డిలు టాంకామ్ను సందర్శించారు. టాంకామ్ జనరల్ మేనేజర్ కె నాగభారతి, మేనేజర్ ఎస్ షబ్నా, ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్ ఎంబి కృష్ణ యాదవ్లో టాంకామ్ కార్యకలాపాల గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ సంస్థలో విదేశాలకు వెళ్లే కార్మికులకు ఒకరోజు శిక్షణ కూడా ఇస్తారు. దీన్ని పీడీఓటీ, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ అని అంటారు. అంటే ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ. గల్ఫ్ దేశాల స్థానిక పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, ముందు జాగ్రత్తలు, భారత ప్రభుత్వం అందిస్తున్న సేవలు తదితర విషయాలను ఈ శిక్షణలో ప్రముఖ ట్రైనర్ బిల్ సురేంద్రనాథ్ వివరించారు. ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి, పారిశ్రామిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అరబ్ గల్ఫ్ దేశాలు, మలేషియా తదితర 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు ఒక్కరోజు అవగాహన శిక్షణ ఇస్తున్నారు. ఎమిగ్రేషన్ యాక్ట్ 1983 ప్రకారం 18 దేశాలను ఈసీఐఆర్ కేటగిరీగా గుర్తించారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేషియా, నార్త్ సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేషియా, థాయిలాండ్. సురక్షితమైన చట్టబద్ధమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం, అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియచేయటం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఆయా దేశాల సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనలను తెలియజేస్తూ వలస వెళ్లే కార్మికుల విశిష్ట నైపుణ్యాలు పెంపొందించడం ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. రిక్రూట్మెంట్ నుండి గల్ఫ్లో ఉద్యోగంలో చేరేంత వరకు వివిధ దశల్లో ఎలా మెలగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ శిక్షణలో తెలుపుతున్నారు. గల్ఫ్ దేశాలలోని చట్టాలు, వాటిని అతిక్రమిస్తే వారు వేసే శిక్షలను తెలుపుతున్నారు. ఇంతేకాకుండా ఏ రంగంలో పనిచేస్తే ఎంత జీతం వస్తుంది, దానిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, పొదుపు చేసిన డబ్బును కుటుంబ సభ్యులకు ఎలా చేరవేయాలి తదితర విషయాలను తెలుపుతున్నారు. ఇంకా చిన్న ఎంబసీ ఉంటుంది, పెద్ద ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, కువైట్ అంటే చిన్న కావచ్చు, పెద్ద ఎక్కడెక్కడో ఉంటారు, 100 కిలోమీటర్లు ఉంటారు. అందుకనే మీకు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళ ద్వారానే ఏదైనా చేసి మీ ఇన్ఫర్మేషన్ ఎంబసీకి చేరేటట్టు చూసుకోండి. తర్వాత అదే ఇస్తున్నారు, కానీ వీళ్ళ దగ్గర అన్నీ ఉండాలి. వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఎంబసీ టోల్ ఫ్రీ నెంబర్ వీళ్ళు తీసుకోవడం వల్ల సరిపోదు, వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఎంబసీలో ఉండాలి. మేము ఒక సిస్టమ్ పెట్టాం, ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కానీ అది జరగట్లేదు. కానీ జరగకపోయినా మీ వివరాలు ఏదైనా రాసినప్పుడు ఎవరికైనా చేసి ఆ క్యాంపులు అప్పుడప్పుడు ఆర్గనైజ్ చేస్తుంటారు. అప్పుడైనా మీ ఇన్ఫర్మేషన్, మేము కువైట్ అది ఎమ్నాసిటీ చేసినప్పుడు మేము అంతా వెళ్ళాము. ఇక్కడంతా అంటే మన పొలిటికల్ లీడర్లు కాంచి పెద్ద కాంచి వాళ్ళందరినీ తీసుకెళ్ళాము, టికెట్లు వేయించాం, మన దేవేంద్ర రెడ్డి గారు తెలుసు కదా. అప్పుడు కూడా చాలామంది వచ్చారు, అక్కడ ఎంబసీలో ఉన్నారు, కానీ వాళ్ళ పర్టికులర్స్ కూడా చాలామంది లేవు. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ అలా జరగకుండా మీరు పోయిగానే వెంటనే ఇది మాత్రం మీ ఇన్ఫర్మేషన్ ఎంబసీలో చేరేటట్టు చూసుకోండి. అది మొదటి స్టెప్. తర్వాత మిగతా అనేది అది ఆ దేశంలో ఎలా కల్చర్ ఎలా ఉంటుంది, పద్ధతులు ఎలా ఉంటాయి, దాని ప్రకారం ఎలా నడవాలనేది ఆఫ్కోర్స్ ఈ ట్రైనింగ్లో చెప్తారు కాబట్టి అది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీ పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యాప్చర్ అయి ఉంటుంది. సార్ చెప్పినట్టుగా ఎంబసీలో రికార్డ్ అయిపోతుంది. ఎంబసీలో కానీ ఢిల్లీ మినిస్ట్రీలో కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఈసీఆర్ పాస్పోర్ట్ వాళ్ళు కాబట్టి, మీకు ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అయింది కాబట్టి మీ పాస్పోర్ట్ నెంబర్ ఉంటే సరిపోతుంది, తెలిసిపోతుంది. కానీ ఎవరైతే ఈసీఎన్ఆర్ ఉంటారో వాళ్ళు మాత్రం రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్న సోషల్ వర్కర్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ను కూడా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు రెన్యువల్ చేయించుకోవాలి. 325 రూపాయలు ఇస్తే రెన్యూ చేస్తారు, మర్చిపోకుండా. తర్వాత మీ కుటుంబ సభ్యుల సపోజ్ మీ దగ్గర మీ ఫోను ఎక్కడో పోయింది, ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్నప్పుడు
మీ కుటుంబ సభ్యుల మొబైల్ నెంబర్సు ఏం చూడకుండా డైరెక్ట్ చెప్పగలుగుతారా మీరు? మీ ఫోన్ నెంబరు ఇప్పుడు మీ ఫోన్ ఎక్కడో పోతుంది, ఎవరన్నా అడుగు రిక్వెస్ట్ చేస్తే ఒక ఫోన్ ఇస్తారు మీకు, మీరు డైరెక్ట్ డయల్ చేయగలుగుతారా? చేస్తారా? వెరీ గుడ్. మిగతా అందరు కూడా ఒక 2-3 నెంబర్లు అయినా కంపల్సరీ మీ ఇంటి వాళ్ళ నెంబర్లు గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ కోడ్తో సహా. ఎక్కడ చూడవలసిన అవసరం లేదు, ఫీడింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఢిల్లీలో కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, తెలుగులో కూడా మాట్లాడతారు వాళ్ళు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సురేంద్రనాథ్ గారు ఇస్తారు మీకు. అది కూడా బై హార్ట్ చేయాలి, నోటికి చెప్పగలగాలి. ఇప్పుడు మనము ఏదైనా గొడవ అయితే ఎవరికి ఫోన్ చేస్తాము? 100 పోలీస్కి ఫోన్ చేస్తాం. ఏదైనా అనారోగ్యం ఉంటే అంబులెన్స్కి ఏ నెంబర్కి చేస్తామమ్మా? 108కి చేస్తాం కదా. గల్ఫ్ కార్మికులకు కస్టమర్స్ ఎవరికి ఫోన్ చేయాలి? అది మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి. ఆ నెంబర్ ఆయన చెప్తాడు, మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను చెప్పమంటే కూడా నేను చెప్తా. 1800-113090 అందుకు వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే ఇది మీరు 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా 11 భాషల్లో జవాబిస్తారు, ఢిల్లీలో ఉండి జవాబిస్తారు, మీ కష్టాన్ని తీరుస్తారు. కాబట్టి ఈ నెంబర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 108ను 100ను ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మిగతా వాళ్ళకు కూడా చెప్పాలా. ఉంటామమ్మా, మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మనకి వీసా ఇచ్చినప్పుడే వీసాలో లేబర్ కాంట్రాక్ట్ అని ఒకటి ఇస్తారనమాట. అంటే మీకు హౌస్మేట్గా చేసినప్పుడు కూడా మీరు స్టాంప్ వీసా మీద కాంట్రాక్ట్ మీద సైన్ చేసేటప్పుడు తెలుగులో కూడా మీరు చదువుకునే అవకాశం కల్పిస్తారు అక్కడ. ఒకవేళ ఆ ఫెసిలిటీ దుబాయ్లో అయితే ఉంది, కువైట్ రూల్స్ అయితే నాకు ఎక్కువ తెలియదు. ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటాయి అంటే లేబర్ కాంట్రాక్ట్లో. సార్ చెప్పినట్టు ఇంతకు ముందుగా అంటే లేబర్ ఎంబసీకి వెళ్ళాలంటే చాలా దూరంగా ఉంటుంది, మీరు అక్కడ వరకు చేరుకోలేరు అన్నప్పుడు ఒక చిన్న నెంబర్ కువైట్లో అయినా సరే, దుబాయ్లో అయినా సరే, అబుదాబి, యూఏఈలో ఎక్కడైనా సరే లేబర్ కోర్ట్ ఉంటుంది అక్కడ. ఫస్ట్ మీకు ఏ సమస్య వచ్చినా ఎంబసీ వరకు వెళ్ళకుండా జస్ట్ ఆ లేబర్ నంబర్, అంటే కొన్ని 4 నెంబర్లే ఉంటాయి, మీకు పెద్ద నెంబర్లు కూడా ఉండవు. దగ్గర లోకల్లో ఎవరైనా ఉన్నా సరే, ఇన్ కేస్ మీరు ఇక్కడ సార్ కువైట్ లేబర్ కోర్ట్ నంబర్ అడిగినా సరే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది. చిన్న సమస్య, మీకు ఏ సమస్య వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా కొంతమంది ఓనర్స్ ఏం చేస్తారంటే చిన్నదే కదా మీకు అవసరం లేదు తగ్గిపోతుందిలే అని ట్రీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరంటే లక్కీ, మీ ఓనర్ కరెక్ట్ బాగున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కొంతమంది ఎలా చేస్తారంటే చాలా ఫేస్ అయ్యే వాళ్ళు ఉన్నారు అక్కడ. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే మీరు ఇమీడియట్గా ఎంబసీ వరకు కూడా వెళ్ళకుండా లేబర్ కోర్ట్ ఉంటుంది అక్కడ, లేబర్ కోర్ట్కి కాల్ చేస్తే తెలుగులో అయినా హిందీలో అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈజీగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ సమస్య అక్కడ కూడా తీరకపోతే అప్పుడు ఎంబసీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అది చాలా ఈజీ ఉంటుంది, మీరు ప్రతి ఒక్కళ్ళు ఎంబసీ వరకు చేరుకోలేరు కాబట్టి. ముఖ్యంగా ఫేస్ చేసేది రెసిడెంట్స్ కదా, అకామా ఫేస్ చేస్తారు మీరు కదమ్మా, అకామా. అండ్ అకామా అయిపోయింది లేనిదనేది ముందుగా మీరు చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ఫస్ట్ సమస్య ఏంటంటే కువైట్లో అకామా కదా, కపిల్. ఈ అకామాకి ఎవరు కనెక్ట్ అయి ఉంటారు? కపిలే కదా స్పాన్సర్. సో కాబట్టి మీరు అకామా మ్యాక్సిమం మీరు లేట్ చేస్తున్నారు, డిలే చేస్తున్నందువల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మీకు మెడికల్ కూడా సరైన మెడికల్ అందట్లేదు కదా, మెడికల్ అందట్లేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బతాకా ఉంది కదా, బతాకా అంటే సివిల్ ఐడి కదా, ఆ బతాకాలో పక్కాగా డేట్ చూసుకోండి. మీరు 2-3 నెలల ముందే మీ కపిల్ దగ్గరికి వెళ్ళిపోండి. ఓకే, ఒకవేళ అతని వల్ల కాదు అన్నప్పుడు మీరు ఎంబసీకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మెడికల్ అందక చాలామంది చనిపోతున్నారు. ఈ మధ్య నేనుండే ఏరియాలో కూడా ఒక లేడీ చనిపోయారు. సో ఎందుకు? బతాకా లేదు, మీకు సరైన డేట్ లేదు, బతాకా లేదు. బతాకా లేకపోతే నువ్వు ఏ మెడికల్ ఎక్కడికి కూడా హాస్పిటల్స్కి మిమ్మల్ని అలౌ చేయరు. ఈవెన్ కువైటీ కూడా ఆయన రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకు? కపిల్కి అండ్ బతాకాకి కనెక్ట్ అయింది ఇది కదా. సో కాబట్టి ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అక్కడ ఉన్నప్పుడు.